మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చాలా మంది కీలక నేతలు సైలెంట్ అయిపోయారు. నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా రాజకీయాలకు దూరమయ్యారు. కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో పార్టీకి జగన్ తర్వాత పెద్ద దిక్కు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నేత బొత్సనే ఆప్షన్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. బొత్స కూడా అదే పనిలో ఉన్నట్లుగా తెలిసింది. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఇక ఉత్తరాంధ్ర రాజకీయాలు చూస్తే బొత్స సత్యనారాయణ ఒక్కడే ప్రధాన నాయకుడిగా మిగిలిపోయే అవకాశం ఉందేమో వైసీపీ పార్టీలో. అక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు, కోర్స్ సభాపతిగా చేసినటువంటి మహానుభావుడు కానీ, అలాగే ధర్మాన ప్రసాదరావు కానీ, సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లున్న ఇవాళ వైసీపీ పార్టీలో చేరిన తర్వాత కొంత అసంతృప్తి ఉంది వాళ్ళకి. వాళ్ళు ఊహించినంతగా ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోయిందని కొద్దిగా సర్దుకొని అధికారం ఉన్నంతసేపు అలా సర్దుమణిగినటువంటి రాజకీయంలో వాళ్ళు ఒక ధోరణిని పెంచుకున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ ద మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఆయనకి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత చిన్నది కాదు. ఆయన ఎంపీగా, అలాగే మంత్రిగా, అలాగే పిసిసి ప్రెసిడెంట్గా అనేక పదవులు అలంకరించి, దట్టు కిరణ్ కుమార్ రెడ్డికి పోటీగా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేయబోయేటటువంటి అధిష్టానం యొక్క నిర్ణయంలో ఈయన కూడా పోటీ పడ్డాడు. కానీ ఈయనకు అవకాశం రాలా. బట్ ఆ తర్వాత అసెంబ్లీలో అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద, వినలేనంతగా, భరించలేనంతగా. కానీ మళ్ళీ వైసీపీ పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతలు ఆయన తన బాధ్యతను సాటిస్ఫాక్టరీగా జగన్మోహన్ రెడ్డికి సంతృప్తి కలిగే విధంగా ఆయన నడుచుకోవటం, సీనియర్ కదా అని అహంభావం ప్రకటించకపోవటం, ఎప్పటికప్పుడు అనుకూలమైనటువంటి రాజకీయాన్ని ఆచరించటం, అలాగే ఉత్తరాంధ్రలో ఆయన కుటుంబ సభ్యులందరినీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి పదవులు వచ్చేట్టుగా, ఎమ్మెల్యేలుగా నిలబడి గెలిచేట్టుగా ఆయన చేసినటువంటి ఒక ఆరాటం అంటాను, పోరాటం అనను కానీ ఆరాటం అంట. ఈ ఆరాటంలో ఆయన గొప్పగా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మెప్పించబట్టే ఓడిపోయినా సరే ఎమ్మెల్సీగా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మర్యాద అదే. బొత్స సత్యనారాయణ వ్యవహరించిన తీరు కూడా అధినేతకు అనుకూలమైందే. ఈ రెండిటి కలయికల్లో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నమ్మగలిగేటటువంటి నాయకుడు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత బొత్స సత్యనారాయణ ప్లేసే ఉంటుందేమో అన్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇంతకు ముందైతే పోటీ పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళెవరు డైరెక్ట్ పాలిటిక్స్లో లేరు. ఒకరు సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ విజయసాయిరెడ్డి వాళ్ళ పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఇక సజ్జల డైరెక్ట్ పాలిటిక్స్లోకి రారు. ఆయన ఎక్కడా పోటీ చేయడమో, ఎమ్మెల్సీనో, ఎమ్మెల్యేనో, మంత్రి పదవో తీసుకోవడం అనేటటువంటి ఆయన లక్ష్యము కాదు, అలాగే అధినేత యొక్క ఉద్దేశము కాదు. ఇక ప్రధానంగా ఇవాళ వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, డిఫెన్స్లో పడుతున్నప్పుడు, పోరాడవలసినటువంటి దశలో ఇవాళ రాజకీయం ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ ఒక్కడే గట్టిగా అటాకింగ్గా ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద తనకున్నటువంటి అనుభవం మొత్తం రంగరించి ఇవాళ ఒక రాజకీయంలో నిలబడుతున్నాడు, పార్టీ కోసం తలబడుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి హూ ఈజ్ దేర్ అని అంటే బొత్స సత్యనారాయణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కనపడుతోంది. అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రణాళికల్లో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ మరి ఎలాంటి రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి చూపించబోతున్నారో, బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఇవాళ పాలకపక్షాన్ని ఎండగట్టగలిగేటటువంటి అవకాశాలను మెరుగుపరుచుకుంటారో లేదో చూద్దాం.